ఆంధ్రప్రదేశ్లో పరస్పర వివాదాలు, తగాదాలు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం కోసం సాగించేటటువంటి రభసలు, అది పార్టీల్లో కావచ్చు, లేదా మీడియాలో కావచ్చు, ఏ స్థాయికి చేరాయంటే అంతర్జాతీయ అంశాలను కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకోవట్లేదు. కనీసమైన అవగాహన కానీ, అధ్యయనం కానీ లేకుండా ఇష్టానుసారం కామెంట్ చేసేస్తున్నారు. విశాఖపట్నంలో డ్రైవ్లో 25,000 కిలోల డ్రగ్స్, సంధ్య ఆక్వా తెప్పించుకున్న డ్రై ఈస్ట్ అనే దాంట్లో భాగంగా పట్టుబడింది. ఇది చాలా సంచలనం కలిగించింది. ఈ సంధ్య ఆక్వా యాజమాన్యానికి మీతో సంబంధం ఉందంటే మీతో సంబంధం ఉందని వైసీపీ, టీడీపీ, బీజేపీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు కూడా ఇక్కడ వస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఏది నిజం ఏది కాదు అన్న తర్వాత దర్యాప్తులో తేలాలి. నిజానికి ఇలా వస్తున్నాయి అని ఇంటర్పోల్, అంతర్జాతీయ పోలీసు నుంచి 18వ తారీఖు మార్చి 18నే సిబిఐకి వర్తమానం వచ్చినప్పటికీ కూడా 22వ తారీఖు వరకు ఈ విషయం ఎందుకు చర్చకు రాలేదు అనేదే ఒక పెద్ద లోతంగా పరిశీలించాల్సిన విషయం. ఆ తర్వాత అది రాకుండా రాష్ట్ర అధికారులు అడ్డుపడ్డారు, అందుకనే ఆలస్యమైంది అని సిబిఐ ఆరోపించింది అని తెలుగుదేశం చెప్తుంది. సిబిఐ సైట్లో చూస్తేనేమో మొత్తానికి వాళ్ళు స్థానిక అధికారులు, ప్రజలు కొంతమంది రావడంతో ఆలస్యమైందని కొంచెం అస్పష్టమైన భాషలో రాశాడు. విశాఖ పోలీసు అధికారి రవిశంకర్ ఆయనేమో సిబిఐ తామేదో ఆలస్యానికి వివరణ ఇవ్వటం కోసం టెక్నికల్గా అలా రాసి ఉంటారని ఆయన అంటారు. ఏదైనా తేలాల్సిందే, ఎక్కడ తేలాల్సిన చోట తేలాలి. రాజకీయ వేదికల మీద, పరస్పర ఆరోపణల మీద, లేదా సోషల్ మీడియాలో ఇవి తేలవు కదా. అలాగే మీరు అనుకోవటం కాదు కదా. 25,000 కిలోలు ఇది మొదటిసారా? ఇలా ఎన్నిసార్లు వచ్చాయి? ఎన్నికల సమయంలో ఎందుకు వచ్చింది? దీని వెనక ఎవరున్నారు? సిబిఐ ఎందుకు ఆలస్యం చేసింది? ఇలాంటి విషయాలను చర్చించే బదులు తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ ఆరోపణలు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఖండిస్తారు. ఎందుకంటే పురంధేశ్వరి పేరు వచ్చింది కదా. ఇక్కడ పేర్లు, కుటుంబాలు, అనుబంధాలు, లేకపోతే ఎవరి ఫ్లెక్సీ మీద ఎవరున్నారు, ఎవరి సెల్ఫీ ఎవరితో ఉంది, అది సమస్య కాదండి. వ్యవస్థ, ఈ మాఫియా ఏంటి, ఎవరు చేశారు, ఏ ఉద్దేశంతో తెప్పించారు, సిబిఐ ఎందుకు ఆలస్యం చేసింది, ఇప్పుడు కూడా అస్పష్టంగా మాట్లాడి సందేహాలు ఎందుకు పెంచుతుంది, ఇది జరగాల్సింది. కానీ జరుగుతుంది పూర్తి భిన్నం. ఆ విషయాలన్నీ చూద్దాం. ఇప్పుడు ఎన్నికల సంఘం చూడాలి కాబట్టి దర్యాప్తు ఏ మేరకు చేస్తారు, ఎన్ని నిజాలు తీయాలని మనం కోరుకోవాలి. విశాఖను, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ ఎక్కువగా గుజరాత్ రేవు నుంచి కూడా వస్తుంటాయి కాబట్టి గుజరాత్ లింకులు కూడా ఏమున్నాయో తేలాలి. గతంలో కూడా అంతే. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినవి విజయవాడ అడ్రస్ వాడారని కూడా ఒకసారి వచ్చింది. చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో చాలా ఆశ్చర్యకరమైన, విచిత్రమైన అంశం ఏమంటే విజయసాయి రెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా విజయాన్ని అభినందిస్తూ ట్వీట్ పెట్టారు. బ్రెజిల్ రేవు నుంచి కదా ఇవి వచ్చాయి. బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి ఎందుకు పెట్టారు? బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా అసలు ఆయన పేరు నోరు కూడా తిరగనంత పెద్ద పేరు. అటువంటి ఆయనకు ఈయనకు సంబంధం ఏంటి అని ఎంత అర్థం లేని విషయం అండి. విజయసాయి రెడ్డి ఎందుకు పెట్టాడో, ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా చాలా అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. లాటిన్ అమెరికాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు, ప్రజాస్వామిక వామపక్ష ప్రభుత్వాలు రావడంలో ముందు నిలబడినటువంటి వ్యక్తి. అసలు అంతకుముందు ఉన్న డ్రగ్ లార్డ్సు, ఈ మాఫియాలు, సైనిక నియంతలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామికంగా ఎన్నికలు రావాలని చెప్పి సాధించడంలో కూడా ముందున్నాడు. వర్కర్స్ పార్టీ నాయకుడు. అనేకసార్లు పోటీ చేస్తూ ముందు ప్రతినిధిగా ఎన్నికై ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయి తర్వాత గెలిచారు. 2 సార్లు గెలిచారు. ఆయన అప్రతిహతంగా విజయం సాధిస్తున్నాడని సహించలేక అభివృద్ధి నిరోధక శక్తులు ఆయన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి కొన్ని మాసాల పాటు జైల్లో పెట్టారు. జైల్లో ఉండి కూడా ఆయన ఏమీ మొక్కవకుండా అలాగే ఉన్నారు. తర్వాత ఆ కేసులు తప్పు కేసులు, కుట్రపూరితమని సుప్రీంకోర్టే సాక్షాత్తు చెప్పిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. మళ్ళీ ఎన్నికల్లో గెలిచారు 2023లో. ఇప్పుడు ఆ తర్వాత చిలీ, పెరు, అర్జెంటీనా, కొలంబియా,
పెరుగ్వే ఇలా చాలా దేశాల్లో ప్రగతిశీల ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ లాటిన్ అమెరికాలో. అదొక ఫినామినా అంతర్జాతీయంగా. ఇంకా అన్నిటిని మించి లూలా G20కి నరేంద్ర మోదీ తర్వాత నాయకత్వం అధ్యక్షత లూలాది. అసలు బ్రిక్స్ దేశాలంటే మనం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవి వర్ధమాన దేశాల్లో అగ్రభాగాన ఉన్న దేశాలు. వాటిలో ఆయన ఒకరు. మరి ఆయనకు పంపిన మెసేజ్ని ఏదో ఈ మాఫియాతో డ్రగ్స్తో ముడిపెట్టడం ఎట్లా ఏంటండి? మిగతా విషయాలు మీరు చూసుకోండి, సిబిఐని చూడమనండి, మీరు ఫిర్యాదులు ఉంటే ఎన్నికల సంఘానికి చెయ్యండి. కానీ లూలా డిసిల్వాని ఏదో చాలా తేలిగ్గా ఆ పేరు తెలియకుండానే పెట్టాడు, నోరు తిరగని పేరు. ఆయన ఏదో ఇంకోటి ఇంత చౌకబారుగా అంతర్జాతీయ నాయకులు, అభ్యుదయవాదులు, యోధులు వాళ్ళు మనలాగా ఈ రాజకీయాల్లో మునిగి తేలేవాళ్ళు కాదు. కాబట్టి సవరించుకోండి. లూలా డిసిల్వా ఆయన గురించి ఒకసారి కొట్టి చూడండి, మీకు ఎంత సుదీర్ఘమైన వివరాలు వస్తాయో కూడా మీకు తెలుస్తుంది. నిలబడ్డాడు, నిలబెట్టాడు ఆయన. అది ఇంకా పోరాటం సాగుతూనే ఉంది. మాఫియా, డ్రగ్స్ ఈ సమస్యలు ఎక్కడున్నా వాటి మీద ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు G20 నాయకుడిగా ఉన్నటువంటి లూలాకు బహుశా మరి ఆ సందర్భంలోనే చేశారేమో తెలియదు, ఎన్నికైనప్పుడు చేశాడంటున్నారు. ఆయన ఎన్నికను హర్షిస్తూ విజయసాయిరెడ్డి మాత్రమే కాదు, ఈవెన్ సీతారాం యేచూరి కూడా సిపిఎం కేంద్ర కమిటీ చేసిన తీర్మానాన్ని కూడా పంపించారు ఆయనకు అభినందిస్తూ. ఇప్పుడు ఎక్స్ అంటున్నాం కదా, ట్వీట్ పెట్టారు. కాబట్టి మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ తగాదాలోకి, డ్రగ్స్ మాఫియా దర్యాప్తులోకి తేలిగ్గా లూలా లాంటి ప్రతిష్టాత్మకమైన, అలాగే సుప్రీంకోర్టులో కూడా ఎదుర్కొని వాళ్ళ సుప్రీంకోర్టులో బయటకు వచ్చిన బ్రెజిల్ పెద్ద దేశం అండి. అక్కడ ఆయన గురించి అంత తేలిగ్గా మాట్లాడటం, నోరు తిరగని పేరు, ఎవరికి తెలియని ఆయన అని చెప్పడం సరికాదు. ఎంపీలు, పార్టీల నాయకులు అలా చెప్పడం మరింత పొరపాటు.